తులారాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉంది అనంటే, ఎత్తగానే మీకు ఆరోగ్యం పట్ల చూపడం జరుగుతుందండి. కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. ఏదో ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఒత్తిడిని తగ్గించుకోండి. వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాలి. మీ యొక్క చదువుని కాన్సంట్రేషన్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలంటే కష్టపడాలి. ఇంకా ప్రేమికుల మధ్య కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరంగా మీ పాత్రను పోషిస్తారు. విదేశీయ ఉద్యోగం, విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వీసా లేదా ఇమిగ్రేషన్‌లో కాస్త డిస్టర్బెన్స్ కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. విదేశీయ వ్యాపారం చేసే వాళ్ళకి, ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ వాళ్ళకి ఇది బాగుంది. ఇంకా సినిమా, టీవీ కళారంగం వారికి కొత్త అవకాశాలు, ఆడిషన్స్, ప్రేక్షక ఆదరణ ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో కాస్త ఇబ్బంది కనబడుతుంది. జాగ్రత్త. మీ మాటకు ప్రాధాన్యం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రియల్ ఎస్టేట్‌లో ఆస్తి విలువలు పెరిగే అవకాశాలున్నాయి. కాస్త వెయిట్ చేయండి. మంచి అవకాశాలున్నాయి. కోర్టు వ్యవహారాలు మీకు రాజీ మార్గం ద్వారానే ఫలితం వస్తుంది గానీ, వ్యవహారికంగా మీకు ప్రతికూల ఫలితాలు కనబడుతున్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు ఇప్పుడు వద్దు. వ్యాపారస్తులకి భాగస్వామి వ్యాపారాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాన్ని కూడా కల్పిస్తుంది. షేర్ మార్కెట్ ట్రెండింగ్‌ని హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. ఎఫ్ఎంసీజీ రంగాల వారికి దృష్టి పెట్టుకోవచ్చు చెప్పచ్చు. సర్వీస్ సెక్టార్‌ల వారికి మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ రిలేషన్ రంగాల వారికి కొత్త క్లయింట్లు, కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల యొక్క నుంచి ప్రెషర్ వస్తుంది. మీ కింద ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తుల మధ్య మిశ్రమ ఫలితాలు. ఓవరాల్ ఈ వారం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక వారంగా కూడా చెప్పడం జరుగుతుంది. అదృష్ట సంఖ్య 6. తెలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది. పడమర దిక్కు చాలా మంచిది మీకు. కనకదార స్తోత్రం, అమ్మవారి యొక్క పారాయణం చేయండి. లేదా చండీ హోమం, చండీ పారాయణం చేసుకోండి. చాలా మంచిది. పేదవాళ్ళకి వస్త్రాలు దానం ఇయ్యండి. బాలబాలికలకి పుస్తకాలు, పెన్సిల్ బ్యాగ్స్ అంటే కూడా ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు.